దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సైన్యం 900 ఇనుప రథాలు. ఆ సైన్యానికి అధికారి సీసెరా. అతడంటే ఇశ్రాయేలీయులకు వెన్నులో వణుకు. అలాంటి శక్తివంతమైన సేనాధిపతి యుద్ధభూమిలో కాకుండా ఒక గుడారంలో ఒక స్త్రీ చేతిలో, అది కూడా ఒక గుడారం మేకుతో చనిపోతాడని ఎవరైనా ఊహించగలరా? అసలా రోజు ఆ టెంట్లో ఏం జరిగింది? బైబిల్లో ఉన్న ఆ స్త్రీ ఎవరు? ఈరోజు మనం తెలుసుకోబోయే ఆ ధైర్యవంతరాలి పేరు యాయేలు. ఆ సంఘటన గురించి తెలుసుకునే ముందు అప్పటి పరిస్థితిని ఒక్కసారి గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమై పాపం చేశారు. అందుకే దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. యాబీను రాజు దగ్గర ఉండే సేనాధిపతే ఈ సీసెరా. సీసెరా 20 సంవత్సరాలుగా పెట్టే హింసలు తట్టుకోలేక ప్రజలు దేవుని వైపు తిరిగి ఏడ్చారు. అప్పుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నది ఒక స్త్రీ. ఆమె పేరు దెబోరా. ఆమె ఎఫ్రాయిము కొండల్లో ఒక ఖర్జూర వృక్షం కింద కూర్చొని ప్రజలకు న్యాయం చెప్పేది. ఆమె దేవుని ప్రవక్త్రి. ఒకరోజు ఆమె బారాకు అనే సైన్యాధిపతిని పిలిపించి, బారాకు, నువ్వు నఫ్తాలీ జెబూలూను గోత్రాల నుండి 10,000 మందిని తీసుకొని తాబోరు కొండకు వెళ్ళు. దేవుడు ఆ సీసెరాను, అతని 900 రథాలను కీషోను ఏటి యొద్దకు రప్పించి నీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పింది. కాని ఇక్కడ బారాకు చిన్న భయానికి లోనయ్యాడు. ఎందుకంటే అవతలి వైపు 900 ఇనుప రథాలున్నాయి. ఇతని దగ్గర కనీసం సరియైన కత్తులు కూడా లేవు. అందుకే బారాకు ఏమన్నాడంటే, అమ్మా దెబోరా, నువ్వు నా వెంట వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను అన్నాడు. అప్పుడు దెబోరా ఇలా అంటుంది, సరే బారాకు, నేను వస్తాను, కాని ఈ యుద్ధంలో వచ్చే ఘనత మాత్రం నీకు దక్కదు. దేవుడు సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదషుకు వెళ్ళింది. అందరూ ఆ స్త్రీ దెబోరానేమో అనుకున్నారు. కాని దేవుడి ప్రణాళిక వేరు. ఆ క్రెడిట్ అందుకోబోయేది యుద్ధభూమిలో ఉన్న సైనికురాలు కాదు, ఇంటి దగ్గర ఉన్న ఒక గృహిణి. అప్పుడు కయ్యీనీయుడైన హెబెరు కెదషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షం కింద తన గుడారమును వేసుకుని ఉన్నాడు. బారాకు సైన్యాన్ని తీసుకొని తాబోరు కొండమీదికి వెళ్లాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన 900 ఇనుపరథాలను తీసుకుని వెళ్లాడు. ఆ సైన్యంతో యుద్ధం గెలవడం అసాధ్యం. కాని అప్పుడక్కడ ఒక వింత జరిగింది. దేవుడు ఆకాశం నుండి భారీ వర్షాన్ని కురిపించాడు. కీషోను వాగు పొంగింది. నేలంతా బురదమయమైపోయింది. ఇక్కడే సీసెరాకు అడ్డంకి ఏర్పడింది. ఇనుపరథాలు బరువుగా ఉంటాయి. అవి ఆ బురదలో కూరుకుపోయాయి. చక్రాలు తిరగలేదు, గుర్రాలు కదలలేకపోయాయి. ఇశ్రాయేలీయులు వారిపై విరుచుకుపడ్డారు. యెహోవా సీసెరాను, అతని రథములన్నింటినీ, అతని సర్వసేనను కలవరపరచగా ప్రాణభయంతో సీసెరా తన రథాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతను పరుగెడుతుకుంటూ జయనన్నీము అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ హెబెరు అనే కయ్యీనీయుడి గుడారాలున్నాయి. సీసెరా వేరే ఎక్కడికో పారిపోకుండా ఆ గుడారాల వైపే ఎందుకు వెళ్లాడంటే, హెబెరు కుటుంబానికి కనానురాజైన యాబీనుకు స్నేహముంది. కాని అక్కడ హెబెరు లేడు. అతని భార్య యాయేలుంది. యాయేలు బయటకు వచ్చి చూసినప్పుడు సీసెరా ఆయాసంతో రొప్పుతూ వస్తున్నాడు. అప్పుడు యాయేలు సీసెరాకు ఎదురుగా వెళ్లి అతన్ని చూసి, లోపలికి రండి ప్రభువా, భయపడకండి అని పిలిచింది. సీసెరా లోపలికి వెళ్లాడు. అలసిపోయి ఉన్నాడు కాబట్టి, నాకు దాహం వేస్తోంది, కాస్త నీళ్ళిస్తావా అని అడిగాడు. అప్పుడు యాయేలు ఒక తిత్తిలో ఉన్న పాలు తెచ్చి ఇచ్చింది. అతను పాలు తాగి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఎవరైనా వచ్చి నేనున్నానా అని అడిగితే లేనని చెప్పు అని చెప్పి గాఢనిద్రలోకి జారిపోయాడు. యాయేలు అతని వైపు చూసింది. ఆమెకు తెలుసు, ఇతను బ్రతికి ఉంటే మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకుంటాడు, మళ్లీ అమాయకుల రక్తం తాగుతాడు. దేవుడు శత్రువుని తన చేతికి అప్పగించాడు అని ఆమె గ్రహించింది. కాని ఆమె దగ్గర కత్తి లేదు. ఆమె ఒక సైనికురాలు కాదు, ఆమె ఒక గృహిణి. ఆమెకు అందుబాటులో ఉన్నవి ఆమె రోజూ వాడే వస్తువులే. ఆమె ఒక చేతిలో గుడారం మేకు, రెండో చేతిలో సుత్తి తీసుకుంది. ఆ రోజుల్లో గుడారాలు వేసే పని స్త్రీలే చేసేవారు కాబట్టి ఆమెకు మేకు ఎలా కొట్టాలో బాగా తెలుసు. కాని ఇది నేల కాదు, ఒక మనిషి తల. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ శబ్దం చెయ్యకుండా అతని దగ్గరకు వెళ్ళింది. అతని కణత దగ్గర మేకును పెట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పూర్తి బలంతో ఒక దెబ్బ కొట్టింది. అంతే, ఆ మేకు అతని కణతలో నుండి దూసుకెళ్లి నేలలో దిగబడింది. వందలాది మందిని గడగడలాడించిన సీసెరా కనీసం అరవకుండానే ప్రాణం విడిచాడు. ఒక స్త్రీ చేతిలో ఒక చిన్న మేకుతో అతని కథ ముగిసింది. కాసేపటికి బారాకు సీసెరాను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. యాయేలు బయటకు వచ్చి, రా, నువ్వు వెతుకుతున్నవాడు ఇక్కడే ఉన్నాడు అని లోపలికి తీసుకెళ్ళింది. ఈ విధంగా దెబోరా చెప్పిన ప్రవచనం నెరవేరింది. బైబిల్లో యాయేలు గురించి ఒక మాట ఉంటుంది.
స్త్రీలలో యాయేలు ఆశీర్వదించబడినది అని. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనకేం చెప్తోంది? నువ్వనుకోవచ్చు, నా దగ్గర బలం లేదు, డబ్బు లేదు, పలుకుబడి లేదు, నేను దేవునికి ఎలా ఉపయోగపడతాను? యాయేలు దగ్గర కూడా కత్తి లేదు, కాని తన దగ్గర ఏముందో వాటినే దేవుడు వాడుకున్నాడు. కావాల్సిందల్లా సమయానికి తగిన ధైర్యం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? యాయేలు ప్లేస్లో మీరుంటే అంత ధైర్యం చేసేవారా? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బైబిల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.